కదమ్మా అడవుల్లో ఆడవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళకి నెలల సమస్యలు ఉంటాయి. అవును సార్. అవన్నీ పార్టీలకు వెళ్ళినప్పుడు మీరు బయట తిరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటారు? ఇంకా ఇబ్బంది కొంచెం వాటర్ సమస్య ఉంటుంది, కొద్దిగా నొప్పి కూడా వస్తుంటుంది. అదొక్కటి తప్పితే ఇంకా సమస్య అప్పుడు కొంచెం రెస్ట్ లాగా కూడా ఇస్తారు సార్. ఇస్తారు పార్టీ పాటిస్తారు. పొలంకి సంబంధించిన మందులు మందులు ఇస్తారు. ఇంకా దానికి సంబంధించి కొంచెం అర్థం చేసుకుంటారు. ఎక్కడైనా పనులకు పంపించాలని ఆ టైంలో కొంచెం కానీ ఆ రెస్ట్ టైంలో ఇస్తారు. మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది సార్. ఆ టైంలో ఇబ్బంది ఉంటుంది కానీ పార్టీ కూడా అర్థం చేసుకుంటుంది. చ అన్నోళ్ళకి చెప్తాం ఇట్లా సమస్య అంటే అర్థం చేసుకొని ఆ టైంలో రెస్ట్ ఇస్తారు సార్. ఎక్కడైనా పంపించాలంటే ఏమైనా సమస్య లేదంటే మనం వాళ్ళతో పాటు యథావిధిగా వెళ్ళిపోతాం. కొంచెం సమస్య ఉంటే అన్నోళ్ళకి చెప్తే అర్థం చేసుకొని రెస్ట్ ఇస్తారు సార్. కానీ రాత్రులు ఎలాగమ్మా అసలు? మాకు ఇప్పటికీ అదొక పెద్ద సమస్య. అది అవునా సార్? చీకట్లో ఎలాగుంటారు అసలు? లైట్లు ఉండవు. లైట్లు ఉండవు సార్. ఎంతసేపు ఉన్నా లైట్లు ఉంటుంది. ఇంత చిన్న టార్చ్ లైట్ ఉన్నా అది వెయ్యం ఎక్కువ. ఏదైనా మన గుంతనంలో ఏదైనా డౌట్ ఉంటేనే చిన్నగా వేసి చూడడం. అది ఉంటే ఏమవుతుందంటే లైట్లు ఉంటే ఇంకెమ్మడే పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు కదా సార్. మీరు ఎలా పడుకుంటారు అక్కడ రాత్రులు ఇంకా అడవిలో? ఏం లేదు, ఉత్త అడవిలోనే. కానీ ఇంకా ఇంత కవర్ ఉంటుంది, ఆ కవర్ వేసుకోవడం, పడుకోవడం. ఒక సెంట్రీ ఇంకా మనకు మొత్తం కూడా ఎంత దూరం వెళ్ళిపోయినా సెంట్రీ గంటకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి సెంట్రీ ఉంటుంది. అంటే బయట నుంచి పోలీసులు వస్తే ఫైరింగ్ రెడీ అవుతారు. అవును సార్. దానికి మీరు ప్రికాషన్ రెడీ అయి ఉంటారు. ఉంటాం కానీ సార్. పడుకున్నప్పుడు పాములు తేలులు వస్తుంటాయి కదా. అవన్నీ అప్పుడు ఏం మాకు ధ్యాసకుండా కూడా ఇంకా అవి ఇంకా మాతో పాటు అలవాటు అయినట్టే ఉంటాయి సార్. ఇంకా ఇప్పటి వరకు అయితే అటువంటి ఇబ్బంది, అటువంటి ప్రమాదాలు కూడా ఏం జరగలే. వర్షాకాలం కూడా ఇంకా కవర్ కింద ఒక కవర్ ఉంటే పైన ఇంత చెట్టు ఉన్నా కూడా చెట్టు మీద కవర్ అన్న వేసుకుంటాము. లేదంటే తాళ్ళు పెట్టి ఇట్లా గుడిసెలాకి వేసుకుంటాం సార్. ఎవరు చెట్టు కాడ, ఎవరు కూర్చునే కాడ, ఎవరు వారం చదువుకుంటూనే ఉంటాం. సెంట్రీ ఉన్నదంటే మా పనులు మేమేందంటే ఒక బుక్స్ చదవడమే. ఏ బుక్స్? బుక్స్ ఇట్లే విప్లవానికి సంబంధించిన బుక్స్ చదువుతాం సార్. పార్టీ తెప్పిస్తుంది ఎవరెవరు ఏ బుక్స్లు చదవాలని చెప్పి దళ కమాండర్ కానీ ఈ జిల్లా కమిటీ మెంబర్ కానీ బుక్స్ పంపిస్తారు. అవి చదువుకుంటాం. వేరే ఏముండదు. ఇంకా సాయంత్రం 4 అయిందంటే ఇంక మళ్ళీ మనం ఏ గ్రామానికి పోవాలి, ఎవరిని కలవాలి, ఏ సమస్యలు అనేది చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటాం సార్. ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఆ ఊరు సానుభూతి పరులతోనే తెలుసుకుంటాం కదా సార్ ముందే. పలానూరుకు పోయినామంటే పలానూరులో ఈ సమస్య అనేది మాకు ముందే ఉంటుంది సార్ ప్లాను. మేము ఏంటంటే సమావేశం అవుతాం కదా సార్. సమావేశం అయినప్పుడు పలానా ఊర్లో ఈ నెలలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మేము రాసుకుంటాం సార్. మొత్తం రాసుకొని ఆ గ్రామానికి పోయినప్పుడు మహిళా సంఘాలలాగా పెట్టడం, మహిళలను పోయి, లేదంటే ఫుడ్స్ల దగ్గర కూడా వాళ్ళకు కూడా సంఘాలలాగా ఏర్పాటు చేసి అవి పంచాయతీలు కానీ భూమి సమస్యలు కానీ ఏవి కానీ ఆ రోజు ఆ సమస్య గురించి మాట్లాడాలి. వీళ్ళని పరిష్కారం చేసే మళ్ళీ అడవులోకి వస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడి తర్వాత ఆ రోజు అవుతుంది అనుకుంటే మాట్లాడతాం, లేదంటే తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోతాం. అక్కడ మీరు పెట్టిన ప్రజా మీటింగ్లు ఉంటాయి, గ్రామ సభలు. అవును సార్. ఆ గ్రామ సభలో ఆ వ్యక్తి వినలేదనుకో, అక్కడ పనిష్మెంట్ ఇస్తారా? ఇస్తాం సార్. కానీ చెప్పి చూస్తాం ఒక్కసారి, ఒకటికి 2 సార్లు ముందు. అంత తొందరగా యాక్షన్ అయితే తీసుకోం సార్ ఎవరైనా కానీ. అంతెందుకు మా ఊర్లో కూడా ప్రజాకోటి పెట్టినాం ఇద్దరం వచ్చి కూడా విప్నగాన్లలో సార్. ఈ బ్రాండ్లలో కూడా అసలు పరిచయం సార్. ఇద్దరం వచ్చినాము. యూనిఫామ్ వినే ఉన్నాం, వెపన్స్ ఉన్నాయి మా దగ్గర. అప్పుడు మా నాయనని ఎవరైతే కొట్టించిండ్రో మస్తుగా ముక్కు భూమికి రాపించి పోయినాం ప్రజాకోటి పెట్టి. కృష్ణారెడ్డి అని ఉండే సార్ అప్పుడు. అయితే అప్పుడు పానగల దళంలోనే ఉన్నాము ఇద్దరం. ఉన్న తర్వాత ఊర్లో కొంచెం అది ఎలాగొండది పొలం పంచాయతీ ఉండే సార్, ఎస్సీలది. ఆ పొలం పంచాయతీ మా ఊర్లో ఒక అతను జిన్నుకు సంబంధించిన ఆయన ఉండే. అంటే ఆ సమావేశంకి వచ్చి ఆయన పిలిపించారా? లేదు, అనుకోనే మేము మాకు ప్లాన్తోనే ఈ ఊర్లో ఈరోజు ప్రజాకోటి పెట్టాలి, ఫలానాలను పిలిచని ఈ సమస్యల గురించి మాట్లాడాలి ప్రజల మీద ప్రజల దగ్గర అని చెప్పి మేము అనుకోనే ఊర్లో పోలీస్ స్టేషన్ ఉన్నాగానే ఊర్లోకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయి ఎస్సీ వాడు అన్న కమిటీ వాళ్ళు ఉంటుంది, ఆడికి తీసుకుపోయి ప్రజలు ఆయన గురించి మాట్లాడి ఇంకా ఆయన చేసిన నేహరాలు అన్నీ కూడా ప్రజలకు చెప్పి మీటింగ్ లాగా పెట్టి పాటలు పాడి ముక్కు భూమికి రాపించినాం ప్రజలని. తప్పని ఒప్పించిన వాడ.
ఆయన దగ్గర. కానీ పార్టీలో మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీలో వ్యక్తిగత కక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని ఉంటుంది. అవును సార్. వ్యక్తిగత కక్షలు ఏం కాదు సార్ మరి మీ అది. నాన్నగారు కొట్టినందుకు కదా అని అహా! అభిప్రాయించారు. కొట్టిన అతనే అంటున్నా గానీ, ఆయన కొట్టిన అతన్నే కొట్టినందుకు మీ నాన్నగారు కొట్టిన అతన్ని తీసుకొచ్చి నేలకు దానికోసం కాదు సార్ గత పాత అంటే పాత నువ్వు అట్లా అనుకుంటున్నావా సార్? అట్లని కాదు. ఊర్లో అనేది మొత్తం పెత్తనం అతనిదే. అతను అంటే మీ చెప్పినట్టే నాన్నగారు కొట్టడం కాకుండా చాలా తప్పులు చేశాడు ఆయన. చాలా తప్పులు. మామూలుగా తప్పులు కాదు సార్. ఊర్లో పెత్తనం మొత్తం అతనిదే. అతను చెప్పినట్టే ఇనాలి. ఎవ్వరు కూడా ఎదిరించి మాట్లాడకూడదు. ఈ ఎస్సీలు ఉన్నారంటే మా ఊర్లో ఒక్కటే బావి ఉండే సార్ తాగడానికి నీళ్ళు. ఆ ఎస్సీల బావి ఇట్లా ముట్టుకోకూడదు. మ్మ్. ఊరబావి అని ఉంటుంది సార్ అవి. ఇంకా అవును. వేరే నీళ్ళు ఏవి ఉండవు. ఎంత ఊరు ఇంత పెద్ద ఊరైనా ఆ ఊరికి పోయి నీళ్ళు చదువుకొని రావాలి. అయితే ఎస్సీలు మేము పోస్తేనే ఎస్సీలు కాకుండా వేరే కులం వాళ్ళు పోస్తేనే వాళ్ళు బిందె ఎత్తుకొని రావాలి. గంట సేపు కానీ వాళ్ళు బిందె ఇట్లా పెట్టి ఇట్లా నిలబడాలి సార్. మ్మ్. ఒకవేళ మనం వాళ్ళు వచ్చి ముట్టుకున్నదంటే వాళ్ళని తీసుకుపోవడము, అనేక ఇబ్బందులు కొట్టడము, చేయడము అట్లాంటివి ఉండవని చెప్పి కూడా జనార్దన దానికి ఎదిరించిండు కూడా సార్ ఊర్లే. మ్మ్. ఎదిరించి తోలుకపోయి కూడా నీళ్ళు సేదించిండు. మ్మ్. సేదిస్తే కాదమ్మా, ఏం మీ ఇద్దరు భార్యాభర్తలు ఒక దగ్గరే ఉన్నారు కదా, అవును కానీ సార్. జనార్దన్ అంది ఎక్కువగా కనిపిస్తుంది అటాక్లు, మీ తక్కువ ఉంటుంది ఎందుకు? జనార్దన్ అప్పటికే 90 కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నాడు కదా సార్. ఆహా. ఇప్పుడు నేను పోయింది అప్పటికి కొత్తగా బాగా తెలియదు. ఇంకా ఏరే తిరిగి చేయడము అది. ఇంకోటి జనార్దన్ కమాండర్ కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఆయన ఫోకస్ ఫోకస్ ఉంటుంది. ఉంటుంది సార్ అది. ఎంత 8 సంవత్సరాలు ఉన్నారు మీరు? 8 సంవత్సరాలు 8 కాదు. సంవత్సరాలు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి. మేము కానీ ఉండొచ్చు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు అవును సార్. చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని అవును కొన్ని సార్. పార్టీ ఆదేశాల మీద కొట్టడం ఉంది. ఎప్పుడైనా బాధపడ్డారా? తప్పు చేస్తున్నానా అని బాధపడ్డారా? లేదు ప్రజల కోసం ఈ పని చేయడం కరెక్టే అని అనుకున్నారా? అలాంటి బాధలు అయితే ఏం పడలేదు సార్. ఇంకా కాకపోతే ఇంకా ప్రజలకు చైతన్యం కల్పించడంలో మేము కూడా విఫలమయ్యారు విఫలమవుతున్నాం అనుకుంటారా? అని అనుకున్నాం సార్. ఇంకా మ్మ్. కొంతమంది ఇన్ఫార్మర్లుగా తయారవడం మన దగ్గరకు వచ్చి కూడా ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ విస్తృతంగా పోవాలి అని చెప్పేది మేము. అంటే ప్రజలకి చైతన్యం కల్పించడంలో కొంతమేరకు ఆ, విఫలమయ్యారు అంగీకరిస్తారు మీరు. అవును సార్. ఓకే. మరి ఎందుకు వచ్చారు మరి? కొంచెం అంటే తర్వాత మేము స్పెషల్ దళంలో ఉన్నాక ఇద్దరం విడివిడిగా ఉన్నాం సార్ మేము. ఇంకోటి అనారోగ్య సమస్యలు కూడా నేను ఇక్కడ పానగాలి ఏరియాకి మళ్ళీ నన్ను రమాకాంత్ను పంపించిండ్రు సార్. నన్ను డిప్యూటీగా పంపించిండ్రు, రమాకాంత్ను కమాండర్గా పంపించిండ్రు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువ సార్. ప్లేన్ ఏరియా అండి. హెల్త్ ప్రాబ్లం వల్ల జనార్దన్ లోపలనే ఉన్నాడు. అప్పటికి అక్కడే ఉన్నాడు, కలకుర్తి దళ కమాండర్గానే ఉన్నాడు. చెప్పకుండానే నేను బయటికి మోనాయనలను కలిసిన. అవునా? అవును సార్. పార్టీకి కూడా చెప్పలేదు. చెప్పలేదా? పార్టీకి కూడా చెప్పలేదు. ఇంకా ప్రాబ్లం ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంటే ఏం చేయాలి ఎవరి ద్వారా అర్థం వచ్చారు? కాక మా ఊర్లో అంటే నాయనోళ్ళని చేను దగ్గర పోయి కలిసిన. ఊర్లోకి వచ్చి ఇంకా నాయన ఊర్లో వెంకటేశ్వర సార్ ఉండే సార్. మొన్న వచ్చి లేకుండే సార్ అవునా? ఎస్ఐ డిఎస్పీకి వచ్చింది. అవును. ఆ సార్ దగ్గర పోయి నాయనలు మాట్లాడి సరెండర్ చేయించారు. ఎవరి ద్వారా అయ్యారు? ఎక్కడ? ఆర్కే మీనా దగ్గర. ఆహా. ఆ, అప్పుడు మీకు రావాల్సింది ఇచ్చారా? అప్పుడు ఏమి ఇవ్వలేదు సార్. మాకు 5,000 ఇచ్చిండ్రు. మ్మ్. ఉమ్. అంటే ఇమీడియట్ రిలీఫ్ అది. అవును సార్. తర్వాత తర్వాత ఏమి ఇవ్వలేదు సార్. ఆ. ఇంకా జనార్దన్ వచ్చినాకైనా అవే ఇచ్చిండ్రు మాకు. మీరు బయటకు వచ్చారు జనార్దన్ చెప్పకుండా, మరి ఎప్పుడు చెప్పారు జనార్దన్కి? నేను సరెండర్ అయినాక చూసుకున్నారు అంతే. ఆ. చెప్పడానికి ఏముండదు కదా సార్. ఇంకా అవును. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోతే ఏంది దళం దగ్గరకు పోయి మాట్లాడి మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికి ఫోన్లు కూడా లేవు సార్ మాకు. అవును. మేము 2002 మరి ఆయన కాబట్టి ఎందుకు తీసుకొచ్చారు బయటికి? నేనేం తేలేదు సార్ లోపల. ఇంకా ఏం జరిగిందో ఇంకా వాళ్ళకే తెలవాలి. ఆ. నేనైతే లేను కదా ఆయన సార్ కోపం అప్పటికి. అవ్వలేదా మీ మీద? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని? ఏం లేదు అప్పుడు. ఇంక ఎవరి ఇష్టం అది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అట్లాంటి కోపాలు అయితే ఏమి ఉండవు బయటకు సార్. వచ్చిన తర్వాత పోలీసు వేధింపులు లేవా అప్పుడు? లేవు సార్. మీ ఆయన పిలిపించు బయటికి రా అని. ఒకసారి 2 సార్లు అయితే అక్కడ అటాక్ జరిగి జనార్దన్ తప్పించుకున్నాడు అని చెప్పి శ్రీనివాసులు సార్ పిలిపించి స్టేషన్ కాడికి. నీకు తెలుసా అమ్మ ఇట్లా జనార్దన్ పట్టుకుంటే తప్పించుకొని పోయిండు సరిగా అని చారగొండ దగ్గర అని అన్నాడు సార్. అంటే తెలియదు సార్ నాకు అని అన్నా. అంటే ఇట్లా పట్టుకుంటే కొంచెం మిస్ అయ్యిండు అని చెప్పిండు సార్ పిలిచి. అంటే తెలియదు సార్ నాకు అన్నాను. అంటే ఇంకా పిలిపించి తీసుకురండి రమ్మన్నాను అనేది పెద్ద వేధింపులు అయితే ఏం పెట్టలేదు సార్. వస్తే బాగుంటుందమ్మా అని అంటే మాకు తెలియదు కదా సార్, మాకు కలుస్తారా అని చెప్పి అన్నాను సార్. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీతో సంబంధం లేవు? లేవు సార్. పార్టీతో సంబంధాలు పార్టీ కూడా మీకు రమ్మని ఎప్పుడు ఏం పిలుపు లేదు. రాలేదా? ఆ సంబంధాలు అయితే పెట్టుకోలేదు సార్. ఇంకా మా బతుకు మేము బతుకుతున్నాం. నేను టైలరింగ్ వచ్చిన తర్వాత అయినా ఇద్దరం, నేను వచ్చిన తొందరలోనే వచ్చిండు సార్ బయటికి కూడా. 2002లోనే వచ్చిన.
అతను కూడా 2002లోనే అంత 3 నెలలుగానే ఉన్నాడో ఏమో సార్, బయటికి వెళ్ళి వచ్చిండు. ఇంకా మాకు ఆర్థికంగా కూడా బాగానే ఇబ్బంది పడ్డాం సార్ వచ్చిన తర్వాత మేము. కాదమ్మా, బయటకు వచ్చాక చాలా మంది నక్సలైట్లు, మాజీ నక్సలైట్లు సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. మరి మీరేంటి ఇంత సింపుల్గా ఉన్నారు? మేము ఇంకా అట్లాంటివి చేయలేము సార్, మేము పార్టీలో పనిచేసి అంత అవినీతిగా చేయలేము. ఇంకా కానీ ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి కొంతమంది మాజీ నక్సలైట్లు ఒక సెటిల్మెంట్ చేసుకుని గ్యాంగ్ తిరిగి చేసుకున్నారు, అవి మాకు నచ్చదు. ఇంకా మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారు వాళ్ళు, నయ్యం లాంటి వాళ్ళు? లేదు సార్, ఎప్పుడు ఫోన్ లేదు. మేము అటువంటి దాంట్లోకే దూరంగా ఉన్నాం సార్. మేము ఇంకా ఇంత పొలం ఉంది, ఒక 4 ఎకరాల పొలం, అది చేసుకుంటాం. టైలరింగ్ వస్తుంది నాకు. కొద్ది రోజులు మొత్తం నేనే టైలరింగ్ గుట్టే నడిపిన సార్ ఇంట్లో. కుటుంబాన్ని నడిపించిన. 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. ఇప్పటికైనా నేను టైలరింగ్ చేసుకుంటే ఫామ్ చూసుకుంటా నేనే. ఇంకా అతను ఇట్లా బయట తిరుగుతుంటాడు. మీరు అంత గట్టిగా నిలబడి అంటే ఎక్కడ అంటే దారి మళ్లించకుండా, అంటే వేరే రియల్ ఎస్టేట్లో చేయడం అని కాకుండా టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతారు. కొంతమంది మహిళలు ఏదో చిన్న చిన్న కష్టాలకే మొత్తం జీవితం అంతా కోల్పోయిన బాధలతో ఆత్మహత్య చేసుకుంటుంటారు, పిల్లల్ని అనాథాలు చేసి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పమ్మా? అటువంటి వాళ్ళకు ఎవరైనా కూడా అట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇదిగా ఇబ్బంది అయ్యి అనాథలు అయిపోతారు. ఎవరు కూడా అటువంటివి చేసుకోవద్దు. ధైర్యంగా నిలబడి కొట్లాడి సాధించాలి. కానీ మనం చనిపోయిన తర్వాత సాధించేది ఏముండదు సార్. ఎవరికైనా నేను చెప్పేది ఇదే, వచ్చేది సమస్యలు మనకే వస్తాయి. ఇప్పుడు సరెండర్ అయినామంటే ఊర్లలో ఒక రకంగా చూస్తారు సార్. అవి ఇంతకుముందు ఎంత ధైర్యంగా ఉన్నామో ఇప్పుడు మనలో చూసి ఏదో రకంగా చూస్తారు. కాబట్టి మనం వాళ్ళకి ఇంకా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పే విధంగా ఉండి మనం మన పిల్లలను మనం ధైర్యంగా చెప్పుకొని వాళ్ళని చదివించుకోవడం, ధైర్యంగా నిలబడి కొట్లాడాలా, ఎదుర్కోవాలనేది. కొంతమంది మీరు ఇందాక అన్నట్లుగా గ్రామస్తుల్లో మాజీలు వచ్చారంటే డబ్బులు మూటలతో వస్తారని ఒక అపోహ ఉంటుంది. అప్పుడు కొంతమంది అట్లా ప్రచారం చేసిండ్రు సార్. అలాంటి డబ్బులు అయితే మేము ఒక్క రూపాయి కూడా ఇట్లా ఉన్నాయి కూడా పార్టీకి అప్పచెప్పి వచ్చిండు సార్. నిజాయితీగా మనం అట్లా పోతున్నాం, మన చేత కాకుండా పోతున్నాం కాబట్టి మనం పార్టీకి ఎలాంటి అన్యాయం చేయొద్దు. ఇట్లాంటివి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. మనం ఇన్ని రోజులు పార్టీలో పనిచేసి నేర్చుకునేది ఇదేనా మనం అనే దాంతోనే మేము ఇంకా పార్టీకి అప్పచెప్పే వెళ్ళొచ్చాడు సార్ జనార్దన్. సార్ ఫైనల్గా అయితే మొత్తం నడిపించింది కూడా జనార్దనే. అక్కడ కలకూరు తేరేలా ఇక్కడ మొత్తం డిస్టిక్లో కూడా పార్టీని అక్కడ కాంట్రాక్టుల దగ్గర డబ్బులు వసూలు చేసేవి. ఫైనల్గా చెప్పమ్మా, నేను మాజీల గురించి అడగట్లేదు. ఇప్పుడున్న యువత చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న ఇష్యూలకి గొడవలు పడడం, భార్యాభర్తలు విడిపోవడం, కుటుంబాంతో చాలా గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకి విడిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం, ఇటువంటి సంఘటనలు చేస్తుంటారు కొంతమంది. అంటే కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా అలాగే తయారయ్యారు. కుటుంబం అంటే భార్యాభర్తలు అంటే నమ్మకం అనేది ప్రధానం. ఈ నమ్మకం లేకపోవడం వల్ల వచ్చే గొడవలకి కొంతమంది విడిపోవడాలు చేస్తుంటారు. ఆ విధంగా విడిపోవాలనుకున్న వాళ్ళకి, లేదు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పటికి కూడా మేము గ్రామంలో ఉన్నామంటే ఊర్లో ఉన్న సమస్యలు మా ఇంటికి వస్తాయి సార్. ఈ భార్యాభర్తల సమస్యలు కానీ, మేము మొత్తం మీద భార్యాభర్తల సమస్యలు ఖచ్చితంగా మా గ్రామంలో జరిగేటివి ఖచ్చితంగా మా ఇంటికి వస్తాయి. జనార్దన్ లేకుండా నా దగ్గర చెప్తుంటారు సార్, ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి. అంటే ఈమెకు కూడా 4 విషయాలు తెలుసు చెప్తుంది అన్నదంతనా. కాబట్టి వాళ్ళకు మాకు తెలిసినంత వరకు కూడా ఇట్లాంటి దాంట్లకు మీరు కుసించిపోయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్ద దానిగా చూడడం, చూసి ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇక్కడ సమస్య అనేది ఇద్దరి మధ్యలో వచ్చి ఇట్లా కోట్ల వరకు వెళ్తున్నారు సార్. ఇట్లాంటి రోజు మా ఇంటి దగ్గరకు వచ్చే సమస్యలే సార్ ఇది. ఎవ్వరు కూడా ఇట్లాంటి సమస్యలకు మీరు ఇదే అయ్యి విడిపోయి పిల్లలు తల్లులు వేరుగా అట్లా కుటుంబాలు నాశనం చేసుకోవద్దు. ఒకరికొకరు అర్థం చేసుకొని నమ్మకంగా భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు నమ్మకం ఉన్నప్పుడే ఈ కుటుంబాలు అనేది నిలబడి మంచిగా సాఫీగా సాగుతాయి అనేది చెప్తా సార్ నేను. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు చిట్టమ్మ అలియాస్ విజయ. ఆమె చెప్తున్నట్లుగా ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణం రోడ్డుకి ఎక్కించి మీ కుటుంబాల పరువు మీరే తీసుకోకుండా, ఆ విధంగా తీసుకోవడం వల్ల మీకు ప్రస్తుతానికి కొంచెం రిలీఫ్ ఉన్న తర్వాత మీ పిల్లలు ఎంత బాధపడతారు విషయాన్ని ఆమె చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా చాలామంది ఎవరైనా దయచేసి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే సమస్య పరిష్కారం చేసుకోండి, కానీ దయచేసి రోడ్డు ఎక్కి మీ పిల్లల్ని అనాథలు చేయొద్దు అనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక చిట్టమ్మ విషయానికి వస్తే ఆమెకి పార్టీలో వెళ్ళారు, ఖచ్చితంగా పార్టీకి సేవ చేశారు, కానీ
ప్రజల్లో మహిళల్లో ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడంలో విఫలమయ్యా అనే ఒక మానసిక క్షోభ మాత్రం ఇప్పటికీ వెంటాడుతుంది. అందుకే ఆమె గ్రామంలో ఎవరైతే కొట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ పరిష్కారం చూపిస్తూ వాళ్ళలో చైతన్యం కల్పించడంలో చిట్టమ్మ తన వంతు కృషి చేస్తున్నారు. ఇది ఈ వారం చిట్టమ్మతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు మరొకసారి ఫైనల్గా చెప్తున్నా, ఇటువంటి మాజీ మావోయిస్టులు ఇంటర్వ్యూ చేయడం వెనక ఎలాంటి ఉద్దేశం లేదు. ఇది ప్రజల కోసం గత చరిత్ర చెప్పడానికి ఉద్దేశం తప్పించి పార్టీలకు వెళ్ళే వారికి అడ్డుకోవడానికి కానీ, లేదు పోలీసుల ద్వారా చేస్తున్నారు అనుకోవడం అపోహలకి ఇది ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ ఇంటర్వ్యూ యొక్క చివరి సందేశం. థ్యాంక్ యూ.